అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందర ఉన్నటువంటి చాలామంది పెద్దలు, చిన్నలు, అట్లాగే మీడియా మిత్రులు, ప్రముఖంగా అందరికీ కూడా వనజీవి రామయ్య గారి జన్మదిన శుభాకాంక్షలు. అయితే ఈ భూమి మీద చాలా జీవరాశులు పుడతాయి, చస్తాయి. అందులో ఎంతోమంది మనుషులు కూడా పుడతారు, చస్తారు, బతికినన్నొద్దులు బతుకుతారు. కొంతమంది మాత్రమే చచ్చినా కానీ బతుకుతారు. అది ఎందుకంటే కొంతమంది కారణ జన్మలు ఉంటారు. అట్లా మనము ఒకరి కోసం ఒక చిన్న సహాయం చేద్దామంటే, ఒక గంట సమయం ఇద్దామన్నా కానీ ఒక స్వార్థంగా ఆలోచిస్తాం. అట్లాంటిది ఒక గంట కోసం అట్లా ఆలోచించడం, జీవితాలకు జీవితాలే తన జన్మనే ఈ భూమికి అంకితం చేసి మరి సకల చరాచర జీవరాశికి ఒక ప్రాణవాయువును అందించడం, పండ్లను అందించడం తన ధ్యేయంగా పెట్టుకొని తన జన్మనే చెట్లు మొక్కలు నాటి చెట్లు పెంచేటువంటి జన్మగా తనకు తాను రాసుకున్నటువంటి రాత తన జీవితం మీద వనజీవి రామయ్య గారు. అట్లాంటి వనజీవి రామయ్య గారి వల్ల ఎంతోమందికి, చాలామందికి మరొక మార్గదర్శిగా నిలిచారు. ఇవాళ చిన్నపిల్లలు, మా మిత్రుడు ప్రకాష్, నా సహచార ఉద్యోగి, వాళ్ళ పాప, అట్లాగే ఇంకా చాలామంది పిల్లలు, ఇంతమంది చిన్న చిన్న విత్తులు, ఇప్పుడు ఇవన్నీ సీడ్ బాల్స్ తీసుకొచ్చారు. ఇట్లాంటి వాటితో ఒక సేవ అడవిలో అక్కడక్కడ చెట్లు పెంచాలనేటువంటి ఒక స్ఫూర్తిని రగిలించిన వనజీవి రామయ్య గారి జీవితం నిజంగా ఆదర్శనీయం. ఆ వనజీవి రామయ్య గారి జీవితాన్ని మళ్ళీ జనబాహుల్యంలోకి ప్రతిసారి వాళ్ళ యొక్క ఫౌండేషన్ ద్వారా ప్రతిసారి వీలైనంత అందులో ఎలాంటి వనజీవి రామయ్య గారు ఎట్లయితే నిస్వార్థంగా పనిచేసిండ్రో అదే బాటలో, అదే స్ఫూర్తితో వాస్విక్ ఫౌండేషన్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ అనేక సామాజిక సేవా రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నప్పటికీ కూడా మరి మొక్కలు నాటాలే, చెట్లను పెంచినటువంటి వనజీవి రామయ్య గారి జీవితాన్ని, అతని యొక్క ఆదర్శాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలా వనజీవి అతని యొక్క సినిమాలు కావచ్చు, అతని యొక్క డాక్యుమెంటరీలు కావచ్చు, పాటలు కావచ్చు, ఇట్లా రూపొందిస్తూ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతూ మరి ఎప్పుడు కూడా ప్రజలకు తన జీవితాన్ని అందించడానికి వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ అన్న నిడిగొండ నరేష్ ప్రజాపతి అన్న, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్న, నిజంగా వీళ్ళు అభినందనీయులు. ఎందుకంటే నేను వాళ్ళకంటే చాలా పెద్దవానైతే అభినందిస్తుంటే, కానీ నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. ఎందుకంటే వయసులో సమాన వయసు ఉంటుంది, నాకన్నా పెద్దవాళ్ళు కావచ్చు. కాబట్టి అభినందించడం అంటే ఇలాంటి పెద్దవాళ్ళు అభినందిస్తే బాగుంటుంది. నేను మాత్రం థ్యాంక్స్ చెప్తున్నా ఒక రైటర్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా. ఎందుకంటే ప్రకృతికి పరవశించినటువంటి జీవరాశి ఏది ఉండదు. ప్రకృతి సమతుల్యంగా ఉంటేనే మనిషి జీవితం. ఇప్పటిదాకా పెద్దలు ఎంతోమంది చెట్లు నాటిన వాళ్ళు, ఆఫీసర్లు ఉన్నారు, ఇక్కడ పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. ఇక్కడ అందరి ముందు నేను మాట్లాడేటువంటి వయసున తక్కువైనప్పటికీ కూడా నాకున్న అనుభవంలో నేను చెప్తున్నా, ప్రకృతి లేనిదే మనం ఎంత బిజీ 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 అనే ఆలోచనలో వెళ్తాం కదా. మరి మనం పీల్చుకునే వాయువు ఏది పీల్చుకుంటున్నాం అనేది కూడా మనం గ్రహించాలి. ఒక్క మనిషి కనీసం జీవితంలో 2 మొక్కలు కూడా పెట్టందే బతికేటువంటి హక్కు ఈ భూమి మీద లేదని మొన్ననే భాస్కరన్నతో మేము అనుకున్నాం. నిజంగా హక్కు లేదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవరో పెట్టినటువంటి కొన్ని వేల చెట్లు, ఒక్క మనిషి అన్ని లక్షల చెట్లు పెడితే ఒక్కరు కనీసం 2 మొక్కలు పెట్టి 2 చెట్లు నాటితే, ఇంతకుముందు అన్న అప్పారావు గారు అన్నారు, ఒక మామిడి చెట్టు పెడితే తను కాయలు కాస్తే తను సంతోషపడ్డాడంట. అంటే ఇంత సంబరం అనిపిస్తుంది. చెప్తుంటే గొప్పగా మీకు అనిపించకపోవచ్చు, కానీ మీరు మొక్కను పెట్టి చెట్టుకు ఫలాలు వచ్చినప్పుడు మీరు చూస్తే మీ కళ్ళల్లో ఆనందం వస్తుంది అప్పుడు. కాబట్టి అందరూ కూడా మన ప్రకృతిని కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఆ ప్రకృతి మనం పిల్లలకు చాలామందికి మనము కోట్లు లక్షలు భూములు కొనిస్తాం, చదివిపిస్తాం, ఉద్యోగాలు తెప్పిస్తాం, ఎన్నో పెట్టి బంగ్లాలు కొనిస్తాం, భవంతులు కట్టిస్తాం. కానీ మరి ఆ పిల్లగాడు మరి ఆ కోట్లలో బతకాలంటే, ఆ కోట్లు తిని బతకాలంటే మరి ఊపిరి ఉండాలి కదా, ఆరోగ్యం బాగుండాలి కదా. ఒక గొప్ప ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 2 చెట్లను పెట్టాలి. ఖచ్చితంగా వనజీవి రామయ్య గారి స్ఫూర్తితోని మన పిల్లలకి ఆస్తుల కంటే ఆరోగ్యాన్ని ఇవ్వడం ఇంపార్టెంట్. కాబట్టి ఆరోగ్యం బాగుంటేనే నీ ఆస్తిని అనుభవిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా, మరి మనం వేరే వాళ్ళకు సేవ చేస్తాం అనుకోకూడదు. మన పిల్లలకి మనం ఎట్లయితే మనం డబ్బులు సంపాదించి, ఆస్తులు సంపాదించి ఇస్తున్నామో, మొక్కలు పెంచి వాటి ద్వారా వచ్చేటువంటి ఒక స్వచ్ఛమైన గాలిని పీల్చి మన పిల్లలు బతుకుతారు. కాబట్టి మరి పిల్లలకి నిజమైనటువంటి మీరు ఇచ్చే గొప్ప ఆస్తి చెట్లే అని చెప్పేసి మరొక్కసారి నేను భావిస్తున్నా.
ఈ సందర్భంగా నాతోనూ కూడా వాస్విక్ ఫౌండేషన్ వారు ఒక పాటను నాతో రాపించారు. మన మన పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాస్విక్ ఫౌండేషన్ వనయాత్ర అనేటువంటి ఒక గొప్ప పాటను రచించే అవకాశం నాకు ఈ వాస్విక్ ఫౌండేషన్ ద్వారా కలిగింది. ఈ పాటకి నాతో పాటు చాలామంది నిద్రలేని రాత్రులు గడిపి నాతో కలిసి పనిచేసినారు. అందులో ముఖ్యంగా వీడియో ఇవన్నీ కొన్ని రోజుల ముందు మేము రిలాక్స్గా పనిచేసినాం, కానీ పాపం వీడియో విషయంలో మాత్రం తమ్ముడు వికాస్ రెడ్డి అట్లనే లెనిన్ వాళ్ళ టీం అంతా కూడా, మన శ్రీశైలం వీళ్ళంతా అంటే మన వాస్విక్ ఫౌండేషన్ టీం ఇదంతా రాత్రి నుంచి ఇప్పటిదాకా మనం ఫ్లెక్సీలు కడుతున్న వరకు వీళ్ళు పనే చేస్తున్నారు ఇక. కాబట్టి ముఖ్యంగా మా అందరికంటే ఈ టీం అనేది గొప్పది. కాబట్టి ఇప్పుడు ఆ పాటను మీ ముందర విడుదల చేసేటువంటి అవకాశాన్ని మనకు కల్పించినటువంటి ముఖ్యంగా ఎడిటింగ్ టీం వీళ్ళందరికీ కూడా వాస్విక్ ఫౌండేషన్ టీంకి, వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్కి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శుభ సాయంకాలం. ఇక్కడికి నేను అనుకోని అతిథిగా రావడం జరిగింది. అనుకోకుండా నిన్న వేరే మీటింగ్లో మన నరేష్ ప్రజాపతి గారితో మాట్లాడుతూ ఉంటే ఇంత అద్భుతమైన కార్యక్రమం ఈరోజు ఉందని తెలిసి నేను యాక్చువల్లీ వేరే ఊరు వెళ్ళవలసిన పని ఉన్నా కూడా ఆగిపోయి ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. నిజానికి ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. అంటే నేను మొన్న మే 31నే సింగరేణిలో ఒక జిఎంగా రిటైర్ అయ్యాను. మేము ఇది మన పారిశ్రామిక అవసరాల నిమిత్తం, లేకపోతే ఎందుకంటే మనం పవర్కి ఎంత అలవాటు పడిపోయామో అనేది మనందరికీ తెలుసు. మనం కొన్ని సెకండ్ల పాటు పవర్ పోయినా కూడా ఇమీడియట్గా బ్యాకప్ జనరేటర్ ఆన్ చేయటమో ఏదో చేస్తాము. మనకి ఇప్పటికీ కూడా ఇండియాలో మొత్తం టోటల్ పవర్ అంతా కూడా థర్మల్ పవర్ కిందే వస్తుంది. అంటే బొగ్గు నుంచే ఉత్పత్తి అవుతుంది పవర్ అంతా. ఇది ఇప్పటికీ ఎంత ట్రై చేసినా కూడా మనం రెన్యూబుల్ పవర్ అని, సోలార్ పవర్ అని, హైడల్ పవర్ అని ఇన్ని వచ్చినా కూడా మెయిన్ మూల వనరు మాత్రం బొగ్గే ఉంది ఇంకా ఇప్పటికీ ఇండియాలోని. దీనికి చాలా టార్గెట్లు పెట్టుకోవడం జరిగింది. మనకి 2070 కల్లా మొత్తం టోటల్ ఇండియాలో ఎక్కడా కూడా బొగ్గు మీద ఆధారపడి పవరు జనరేట్ కాకూడదు అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ రకరకాల చర్యలు తీసుకుని మనకి ముందుకు సాగటం జరుగుతుంది. మనం పారిశ్రామిక అవసరాలకి బొగ్గు ఉత్పత్తి చేసి దాని ద్వారా పర్యావరణానికి మనం కొంత హాని చేస్తున్నా కూడా, ఇప్పుడు సపోజ్ సింగరేణి కాలరీస్ ఉందంటే దానికి తగ్గట్టుగానే వనరక్షణ కూడా చేయడం జరుగుతుంది. దానికి చిన్నవాడైనా తను యాక్చువల్లీ మన రాజశేఖర్ అని చెప్పి ఒక ఫిట్టర్ ఉన్నాడు ఇక్కడ కొత్తగూడెంలో. అతను నా దగ్గర పనిచేశాడు. యాక్చువల్లీ నేను ఒక మైన్లో చేసినప్పుడు 4 years అతను నాతోటి పనిచేశాడు. ఆయన ఈరోజు ఈ వనజీవి రామయ్య గారి ఇన్స్పిరేషన్ తోటి నిన్న మన నరేష్ దగ్గర ఉన్నప్పుడే అతనికి ఫోన్ చేయడం జరిగింది. అతను గత 6 సంవత్సరాలుగా డైలీ ఒక మొక్క నాటుతున్నాడు. అతను నేను చెప్పింది ఏంటంటే కరెక్ట్గా నిన్నటికి 6 years కంప్లీట్ అయింది సార్. డైలీ ఒక మొక్క ఇప్పటికీ నాటుతానే ఉన్నాను నేను. అతను కూడా ఈ వనజీవి రామయ్య గారిలాగే ఆ ఇన్స్పిరేషన్ తోటి నా ఊపిరి ఉన్నంతకాలం ఇది మానను నేను అని రాజశేఖర్ చెప్పడం జరిగింది. అతను ఏదో వేరే అనివార్య కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోతున్నానని చెప్పాడు నిన్న యాక్చువల్లీ. అలాగే ఇక్కడ ప్రముఖ వ్యక్తులు మన అప్పారావు గారు కూడా సింగరేణిలోనే చేసి రిటైర్ అయ్యానని చెప్పారు. అలాగే పర్టికులర్గా ఇంత రిస్క్ తీసుకుని ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మన నరేష్ గారు కావచ్చు, లేకపోతే డైరెక్టర్ గారు వేముగంటి గారు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ గారు కావచ్చు, అలాగే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది 70 ఎకరాల దాంట్లో చేసిన సత్యనారాయణ గారు కావచ్చు, అక్కడి నుంచి వచ్చిన సత్యనారాయణమూర్తి గారు కావచ్చు, చాలామంది ఇది అంటే ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లోని ప్రకృతి అన్న పర్యావరణం అన్న ఎంత మనకి లోపల ఎంత ప్రేమ ఉందనేది అర్థమైంది. అలాగే చిన్నపిల్లలు, కాలేజీ స్కూల్ పిల్లలు కూడా మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళే మనకి ఫ్యూచరు. మొత్తం అందరూ కలిసి ఇప్పుడు ఆయన వనజీవి రామయ్య గారు నిజంగా అమరజీవి. ఆయన ఇంతలా గుర్తు చేసుకుంటున్నాము, ఇంతలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము అంటే మనం ఆయన ప్రకృతికి చేసిన సేవ మీదే మనం అందరూ ఆయన్ని చూడటం కావచ్చు,
లేకపోతే ఆయనకి పద్మశ్రీ అవార్డు కావచ్చు, భారత ప్రభుత్వం గుర్తుంచుకోవడం కావచ్చు, ఇవన్నీ జరగడం జరిగింది. అన్నిటికన్నా మించిన కార్యక్రమం ఏంటంటే మన నరేష్ గారు కానీ లేకపోతే వేముగంటి గారు కానీ దీన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టుగా, ఇప్పుడు ఎందుకంటే డిజిటలైజ్ చేయటం, దీన్ని మొత్తం చాలా మంచి ప్రచారం చేయటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ కార్యక్రమం సందర్భంగా, ఆయన జన్మదినం సందర్భంగా మనం అందరం కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత ఎక్కువగా ఈ ప్రకృతి పట్ల మన ప్రేమని, ఆ పెంపుదలని అందరం కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వనజీవి రామయ్య జన్మదిన శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆకుపచ్చని చిరంజీవి మన వనజీవి, ధన్యజీవి. ఎందుకంటే ప్రకృతి పర్యావరణాన్ని చిన్నప్పటి నుంచే ఆయనకు ఒక పాఠం లేక అనిపించిందో, టీచర్లు చెప్పినటువంటి పాఠాలు ఆయనకు బాగా ఇన్స్పిరేషన్ కలిగించినాయి. కాబట్టి ఈరోజు ఆయన చెట్టుని నమ్ముకొని, ప్రకృతిని నమ్ముకొని ఆయన మేము మా బలపల్లి మోహనన్న గారు సాంగులో కుమ్మరి చక్రం కుండ చుట్టూ తిరుగుతుంది, వనజీవి రామయ్య జీవితం చెట్టు చుట్టూ తిరిగింది. ఆయన కులవృత్తిని వదిలేసి చెట్టే మా జీవితం అని జీవితాంతం చెట్టుకే సేవ చేసిండు. కాబట్టి అటువంటి మహానుభావుని గురించి ఈ సినిమా ఒక డాక్యుమెంటరీ, ఈ సినిమా ద్వారా పరిచయం చేసినటువంటి వేమగంటి గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. 6 నంది అవార్డులను కైవసం చేసుకొని గంగా చిత్రం అద్భుతమైనటువంటి ఎన్నో చిత్రాలను చేశాడు. ఏదేమైనా శిలా నీవే శిల్పం నీవే అనే అద్భుతమైన పాట బల్లెపల్లి మోహనన్న గారి ఈ సినిమాకు అద్భుతమైనటువంటి సంగీతం. ఆ పాట వింటే మనసు ఎటో వెళ్ళిపోతుంటుంది. ప్రకృతిలో ఉన్నటువంటి రమణీయత గురించి, ఆ ఏటిగట్టులు, ఎలమందలు, ఆమని పిలుపులు, కోకిలల పాటలు, కోమలిల పాటలతో మమేకమైందే పాట, ప్రకృతి నుంచి పుట్టిందే పాట. ప్రకృతి పర్యావరణాన్ని ఉద్దేశించి అద్భుతమైనటువంటి సంగీతం అందించారు. మరియు వేమగంటి గారు సార్ డైరెక్టర్, మరి ఎంత మంచిగా ఉన్నప్పటికీ, అన్నీ అయినప్పటికీ ఒక మంచి సినిమా చేయాలంటే ఒక అద్భుతమైన నిర్మాత కావాలి. మంచి సల్లకుండ లాంటి మిత్రుడు నరేష్ గారు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. చల్లని కుండ, మంచి కుండ నరేష్, నిడిగుండ మా నరేష్. అన్నగారు ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాను. నిజంగా కూడా పర్యావరణం, భూమి హీట్ ఎక్కుతుంది. ఈ ప్లాస్టిక్ ప్రపంచం అనేది రాజ్యం వెళుతుంది. కానీ గుండె పగిలింది. ఎందుకంటే ప్లాస్టికే ప్రపంచమే రాజ్యం వెళ్తుంది. కాబట్టి ఇటువంటి సమయంలో హిమాలయ పర్వతాలన్నీ ఈ ప్లాస్టిక్, ఈ పర్యావరణ మొత్తం కలుషితమైనందుకు అన్ని కరిగిపోతున్నాయి. కాబట్టి మనం చెట్లను పెంచాలి. ఖచ్చితంగా చెట్లను పెంచితేనే ఆ పర్యావరణం బాగుంటుంది. అదేవిధంగా ఒక మన బోరబండ బాలుర గురుకుల సంక్షేమ పాఠశాల నుంచి రమణమ్మ మేడం అని ఈ సినిమా చూడడానికి గట్టిగా చప్పట్లు కొట్టాలి మేడం గారికి. ఒక 50 మంది పిల్లలు వచ్చారు ఈ సినిమా చూడడానికే. కాబట్టి మాకు సహకరించి మీ అందరికీ, మీడియా వాళ్లకు, ఇక్కడ ఉన్నటువంటి సారు ప్రభంజన్ గారికి అద్భుతంగా వ్యాఖ్యానం ద్వారా అందరినీ సమీకరించినటువంటి సారుకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. మీ డాక్టర్ దాసరి రంగా. వర్ధిల్లాలి వనజీవి రామయ్య గారి ఆశయాలు, వర్ధిల్లాలి వనజీవి రామయ్య గారి ఆశయాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి దుశ్శర్ల గారు రావటం నిజంగా నాకు చాలా ఆనందం. ఎందుకంటే వారి త్యాగం చాలామందికి తెలియదు. ఈ ప్రకృతిని కాపాడాలని ఒక 70-80 ఎకరాల అడవిని వారు చిన్నప్పటి నుంచి వారి సొంత భూమిలో 70 ఎకరాలను పెంచి దాన్ని ఇప్పటికీ పోషిస్తారంటే నిజంగా వారికి శిరసా వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చెప్తాం, పాటించాం, చేయాలనుకుంటాం, చేయలేం. చేయాలని ఎంతో ఉంటుంది మనందరికీ, కానీ తర్వాత మర్చిపోతాం. అలా కాకుండా వారు ప్రాక్టికల్గా నిజంగా నిరూపించారు. నిజంగా వారికి నిజంగా అభినందనలు. అదేవిధంగా నీడికొండ నరేష్ చిన్నవాడైనప్పటికీ పెద్ద పెద్ద పనులు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తం, తెలుగు రాష్ట్రాలలో
ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వారు ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే వారిది చాలా గొప్ప మనసు. ఎంతో మందికి సహాయం చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇదే వనజీవి రామయ్య గారి చిత్రం అభినందన సభ ఖమ్మంలో పెడితే కొన్ని వేల మందిని తరలించారు. అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరిని కూడా సేకరించి ఆడ మా అందరికి కూడా సన్మానం చేశారు. నిజంగా వారు పెద్ద మనసుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, ఆయన అసలు మాట్లాడు, ఆయన పనే మాట్లాడిస్తుంది. ఆయనే ఈ చిత్రానికి డైరెక్టర్, రథసారథి, కెప్టెన్ వేముగంటి గారు. వారికి ఇప్పటికీ 6 నంది అవార్డులు వచ్చినాయి, కానీ అలా కనిపించరు. మొన్న ఈ సినిమాకి గద్దర్ అవార్డు, ద బెస్ట్ ఫస్ట్ ఫిలిం. నిజంగా మా అందరినీ కూడా వారి భుజాన్ని వేసుకొని మమ్మల్ని, వారి బండి మీద ఎక్కించుకొని మమ్మల్ని వారు ప్రయాణం చేశారు. నిజంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పట్టు వదలని విక్రమార్కుడు ఈ సినిమాకి వారి వెన్నంటే నేనున్నాను. ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, కానీ ఎప్పుడు సినిమా 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 అని దీన్ని ముందుకు తీసుకుపోవడం ఆయనకు తెలుసు, కానీ కింద పడేసి వెళ్ళిపోవటం తెలియదు. నాకు తెలిసినంతవరకు వారు తీసిన 15-16 సినిమాలు ఇప్పటికి కూడా సూపర్ డూపర్ హిట్. అన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. వారు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో. వారు దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. వారు జంధ్యాల గారి దగ్గర అద్భుతమైన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి జంధ్యాల గారి శిష్యులుగా వారు నిజంగా గొప్ప పేరు తెచ్చుకున్నారు సినిమా ఇండస్ట్రీలో. నేను బల్లేపల్లి మోహన్, సంగీత దర్శకుడిని. సమాజ సేవ అంటే నాకు కూడా చాలా పిచ్చి. సేవా దృక్పథం అంటే కూడా నాకు చాలా ఇష్టం. నేను ప్రాక్టికల్గా ఉంటాను, చెప్పి తప్పించుకోను, చెప్తే ఖచ్చితంగా చేస్తా. ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భంగా చెప్పాలి. వేమన పద్యాలు మనకి ఎన్నున్నాయో మనకు తెలియదు. వేమన తెలవని గడప తెలుగు రాష్ట్రాల్లో లేదు. మనందరికీ తెలుసు 1-2 పద్యాలు, ఒక 10 పద్యాలు లేదా 100 పద్యాలు, శతకం అని తెలుసు. కానీ వేమన గారు రాసిన 5,000 పద్యాలు ఉన్నాయి. ఈ 5,000 పద్యాలు మన నరేష్ లాంటి మిత్రుడు, అన్నగారు మీరు పద్యాలు పాడాలి అంటే ఎందుకు అని అంటే, ఇలా పద్యాలు చేద్దాం అనుకున్నాను అన్నాడు. సరేనని వాటిని స్టార్ట్ చేసి అన్న రోజు నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు 1000 పద్యాలు పాడాను తాత్పర్యంతో సహా. ఎందుకు చెప్తున్నానంటే ఈ సమాజంలో మనం పుట్టినందుకు, ఈ సమాజానికి ఏదో ఒకటి అందించిపోవాలి భావితరాలకు. ఈ వేమన పద్యాలలో ఆయన నిజమైన ప్రజాకవి, ప్రజల కోసమే రాశాడు నీతి పద్యాలు. ఆ పద్యాలు చదివితే మనందరికి కూడా అంతో ఇంత జ్ఞానం వస్తుంది. ఉప్పు కపూరంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ. ఇది మనం చిన్నప్పుడు మనందరికీ తెలుసు ఈ పద్యం. ఆశ్చర్యంలో ఉన్నాయా? యూట్యూబ్లో బల్లేపల్లి మోహన్ అని కొట్టండి. మీది మీరు ఓకే సార్. నేను అనేది ఇంత అద్భుతమైన పద్యం ఇవి పాఠ్యాంశాల్లో ప్రస్తుతం ఉన్నాయా? స్టూడెంట్స్కి నేర్పుతున్నారా? నేర్పిస్తున్నారు. కొన్ని పద్యాలలో, కొన్ని తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. మనం చదువుకున్న చిన్నప్పుడు 1-2 పద్యాలు ఉండేవి. మేడి పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాని మధిని బింకమేలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. ఇవన్నీ కూడా
ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి. నేను ఎప్పుడు ఎవరిని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని నా యూట్యూబ్ ఛానల్ ఉండదు. ఎందుకంటే ఇది సమాజ హితం కోసం చేసేది. ఎవరికి అవసరమో వాళ్ళు తీసుకోవాలి అంతే తప్ప ఇది వ్యాపారం కోసం చేయట్లేదు. ఈ 5,000 పద్యాలను పాడి ఈ సమాజానికి అందించాలని కంకణం కట్టుకొని నా సొంత ఖర్చులతో చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇంత మనం చెప్తాం, పాటించం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి వారికి భూమి మీద హక్కుతో పాటు బాధ్యత కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను నాటాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మా మొక్కల వెంకటయ్య గారు అద్భుతమైన వ్యక్తి, కొత్తగూడెం నుంచి వచ్చారు వారు. ఈరోజు వారికి సన్మానం ఉంది ఇక్కడ. వారు రిటైర్డ్. ఆయన శాలరీ ఈరోజు కూడా మొక్కలను పెంచి ప్రతి వారికి ఫ్రీగా పంచుతూ ఉంటారు. వారి దగ్గర పోయి ఎవరైనా మొక్కలు తెచ్చుకోవచ్చు, ₹1 కూడా తీసుకోరు. కానీ వారు వారి భార్య మొత్తం కూడా ఇదే మొక్కల్ని పెంచటం, మొక్కల్ని పంచటం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిజంగా వారు ఇక్కడికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఖమ్మంలో షూటింగ్ చేస్తున్నప్పుడు వెంకటయ్య గారు మాకు మొక్కలు కావాలి అంటే 300 మొక్కలు వ్యాన్లో వేసి పంపించారు. పాపం వారికి ₹1 కూడా ఇవ్వలేకపోయాం మేము. నిజంగా చెప్తాను, వారికి నిజంగా ఈ వేదిక మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.